తంబిరెడ్డి గారిని కిడ్నాప్ చేశారని చెప్పి ఇదే టైంలో నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తంబిరెడ్డి గారు నా పక్కన కూర్చున్న ఆయనే, పక్కన నా కుడిపక్క కూర్చున్న అతను తంబిరెడ్డి గారు. తంబిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తుమ్మలగుంట పంచాయతీ పార్టీ అధ్యక్షులు. అదేవిధంగా మా అందరికి కూడా చాలా చాలా క్లోజ్ పర్సను. నిన్న జరిగిన విషయం పాతికే మిత్రులకు కూడా మీ అందరికి కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 31వ తేదీ రాత్రి 8:30కి సుమారు ఒక 4 మంది గుర్తెలియని వ్యక్తులు వచ్చి తంబిరెడ్డి గారిని తీసుకొని పోయి కారులో కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి నేరుగా గుంటూరుకి వెళ్ళి గుంటూరులో వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి నిన్నటి వరకు మేము మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇస్తే నిన్నటి వరకు ఇక్కడ తిరుపతి పోలీసు వాళ్ళు కూడా మేము దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం, మేము దీన్ని ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్పి మా అందరితో మాట్లాడుతూనే అక్కడ ఈ విధంగా అన్ని పోలీస్ స్టేషన్ తిప్పడం జరిగింది. నిన్న 12 గంటలకి మధ్యాహ్నం మాకు ఎప్పుడైతే విషయం తెలిసిందో అప్పటికప్పుడు మేము హైకోర్టులో హెబియస్ కార్పస్ మూవ్ చేయడం జరిగింది. 5:30కి సాయంత్రం హౌస్ మోషన్ తీసుకొని హైకోర్టు ధర్మాసనం ఈ ఒక కేసుని విచారణ తీసుకోవడం జరిగింది. హైకోర్టు ధర్మాసనం ఒక్కటే వ్యాఖ్యానం ఇచ్చింది, మీరు పోలీసులా కిడ్నాపర్లా, మీరు ఎందుకు ఈ విధంగా హాలిడేస్ వస్తే కిడ్నాపులు చేస్తున్నారు, మీరు అరెస్ట్ చేయాలంటే లేదంటే ఒక మనిషిని కస్టడీకి తీసుకోవాలంటే మీకు పోలీస్ మాన్యువల్ ఉంది, పోలీస్ రైట్స్ ఉన్నాయి, నేరుగా మీరు నోటీస్ వచ్చి తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఫ్యూచర్లో మీకు కస్టోడియల్ ఈ విధంగా మీరు చేసినట్టు మీ మీద కంటెంప్ట్లు పడతాయి, మీరు జాగ్రత్తగా వహించండి, రాత్రికంతా తంబిరెడ్డి గారిని విడిచిపెట్టండి అని చెప్పి లా ప్రకారం ఫేస్బుక్ రూల్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీరు పాటించమని చెప్పి చాలా తీవ్రంగా పోలీసులు విమర్శించి పోలీసుల్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. నిజంగానే నేను ఇక్కడి నుంచి గుంటూరు పోలీస్ అధికారులను కూడా అడగదలుచుకుంటున్నా. ఎస్పీ గారు ఈరోజు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ గారు నిజంగా మాకు ఆశ్చర్యంగా ఉంది. మొన్న వెంటనే నాకు ఇప్పుడే ఈరోజు వస్తూ ఉంటే కారులో తంబిరెడ్డి గారితో మాట్లాడుతూ ఉంటే చెప్తున్నారు, వకుల్ జిందాల్ గారు నేరుగా ఇక్కడి నుంచి ఎస్పీ గారు ఆఫీస్ తీసుకొని పోతే ఆయన చెప్తారు, అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పండి, మీరు 4-5 రోజులైనా పర్లేదని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తారంట. ఎస్పీ గారు, మీరు ఇక్కడి నుంచి అడగదలుచుకుంటున్నా, మీరు నిజంగా ఐపీఎస్ చదివి మీరేమైనా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారా, లేదంటే టీడీపీ మాన్యువల్ ఏమైనా చదివి మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారా అని చెప్పి నేను ఇక్కడి నుంచి వకుల్ జిందాల్ గారిని అడగదలుచుకున్నా. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు ఒక పార్టీ అధికారం వస్తుంది, రేపు ఇంకో పార్టీ అధికారం వస్తుంది. మొన్నటికి కూడా మీరు బాపట్ల అప్పుడంతా వైసీపీ గవర్నమెంట్లో కూడా మీరు పనిచేశారు. చేసిందన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఒక టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక అనైతికంగా ఈ వకుల్ జిందాల్ గారు ఈ విధంగా ప్రవర్తించడం నిజంగానే ప్రజాస్వామ్యానికి కూడా ఇది హాస్యాస్పదం అని చెప్పి ఇలాంటి ఎస్పీలు ఉంటే నిజంగా నాకు అనిపిస్తూ ఉంది. గతంలో కూడా తిరుపతిలో నేను కొంతమంది ఎస్పీని చూశాను, లాస్ట్ టైం ఎస్పీ గారిని. ఇంతకుముందు అప్పలనాయుడు గారిని ఒక ఎస్పీ గారు ఉన్నారు. నిజంగా కొన్ని ఇష్యూస్లో మాకు ఆయనకి కొన్ని ఇష్యూస్లో డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా నిజాయితీ పరులు, చాలా ఎట్లుంటే లా ఎట్లుంటే అటు చేయండి, ఒకరిని ఇబ్బంది పెట్టని చెప్పి వైసీపీ గవర్నమెంట్లో పనిచేసినప్పుడు కూడా ఈరోజు కూడా మాకు అలాంటి ఆఫీసర్లు కొంతమంది దాని ముందు వెనక పనిచేసే ఆఫీసర్లు గుర్తున్నారు. ఈరోజు ఈ వకుల్ జిందాల్ లాంటి ఆఫీసర్లను చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం కోల్పోయే పరిస్థితి మీరు తీసుకువస్తున్నారని చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరి ద్వారా ఎస్పీ గారిని నేను ఇక్కడిని తెలియజేస్తున్నాను. మీరు అనుకుంటున్నారు మేమేదో చేసేసాము, భయపెట్టేశామని చెప్పి. భయపడేది మేము కాదు, మీరని చెప్పి నేను ఇక్కడ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు చేసిన తప్పులన్నీ కూడా మా చేతిలో ఉన్నాయి. మీరు 31వ తేదీ తీసుకొని పోయినప్పుడు మాకు అక్కడ వీడియో రికార్డింగ్ ఉంది. అక్కడి నుంచి మార్నింగ్ 10 గంటలకి మేము ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసిన ఎఫ్ఐఆర్ మిస్సింగ్ కంప్లైంట్ ఉంది. 2 రోజుల తర్వాత 2వ తేదీ రాత్రి 7 గంటలకు మేము మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 24 గంటలకి 1 నిమిషం కూడా లేట్ కాకుండా మీరు మేజిస్ట్రేట్ ముందు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. మీరు చేయలేదు కాబట్టి ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్, మీ మీద ఫస్ట్ కంటెంప్ట్ అవుతుంది. తప్పకుండా సోమవారం ఈ కంటెంప్ట్ వేస్తాం మేము.
రెండోది ఏంటంటే 7 ఏళ్ల శిక్ష లోపల ఉన్న ప్రతి కేసులోనూ ఖచ్చితంగా అరెస్ట్ చేయకుండా 41 నోటీస్ ఇవ్వాలి. మీరు భయపడి ఆయన మేజిస్ట్రేట్ ముందు అరెస్ట్ చూపించారు, అది రెండో కంటెంప్ట్ అవుతుంది మీ మీద. 2 కంటెంప్ట్లు ఖచ్చితంగా వకుల్ జిందాల్ గారి మీద, అదేవిధంగా అక్కడ వచ్చిన అడిషనల్ ఎస్పీ గారి నుంచి కింద కానిస్టేబుల్ వరకు ఎవరెవరు ఈ ఒక్క కిడ్నాప్లో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరి మీద మేము చర్యలు తీసుకునేందుకు మేము పోరాడతామని తెలియజేస్తున్నా. 2029లో వైసీపీ గవర్నమెంట్ వస్తే ఎలాగో అప్పుడు జరిగే పనులు అప్పుడు జరుగుతాయి. ఈ లోపల ఖచ్చితంగా మీ అందరి మీద కోర్టు మెట్లు ఎక్కించి మీ అందరూ తప్పు చేశారని చెప్పి కోర్టులో నిరూపిస్తామని చెప్పి కూడా ఇక్కడ మీడియా ప్రతినిధుల ద్వారా ఖచ్చితంగా నేను ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరొకరికి తెలియజేస్తున్నాను, 60 ఏళ్ళు వయసున్న ఒక వ్యక్తిని మీరు ఆ విధంగా తీసుకొని పోయి మాకు సమాచారం ఇవ్వకుండా, మీకు నిజంగా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తుంటే, లేదంటే సోషల్ మీడియా ఏదైనా పెట్టున్నా ఇంకోటున్నా మీకు రైట్ రాయల్గా మీకు చట్టం మీకు చేతికి ఇచ్చింది, చట్టం మీకు అధికారం ఇచ్చింది. మీరు నోటీస్ ఇవ్వచ్చు, మీరు తీసుకొని పోయి విచారించవచ్చు, మీరు కావాలంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు, అది మీకు అధికారం ఇది. అవన్నీ వదిలేసి 48 గంటలు వాళ్ళ కుటుంబం ఎంత శోభపడి ఉంటుందో మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 48 గంటలు ఒక వ్యక్తి కనపడకపోతే ఆ మనిషి ఉన్నారో లేదా అని చెప్పి చాలామంది సపోర్ట్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. చాలామంది పిల్లల్ని తీసుకొని పోతున్నారు. ఈ విధంగా నాకు నిన్నే తెలిసింది, కొంతమంది పిల్లల్ని వాళ్ళని తీసుకొని పోతున్నారు. ఎవరినో కొంత వీక్ మైండ్ ఉండి వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళకి బాధ్యత. మీరు నిజంగా మీరు తప్పు జరుగుంటే మీరు ఇవ్వండి. ఇంకోటి కూడా తెలియజేసేది ఏంటంటే, అరెస్ట్ చేసిన ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు చెప్పింది సోషల్ మీడియాలో ఆ కిర్రా కార్పి మీద ఇద్దరు మీద ఏదో మాట్లాడితే కింద కామెంట్లు చెప్పారని చెప్పి, అట్లా నిజంగా మీరు అరెస్ట్ చేసి కేసులో పెట్టాలంటే మొట్టమొదట ఆ కిర్రా కార్పి ఒకసారి వీడియోలు, గత నెల రోజుల వీడియోలు, ఎక్కువ టైం కూడా 1 మంత్ వీడియోలు ఒకసారి చూడండి. మా రోజమ్మ గారిని కావచ్చు, మా మహిళా లీడర్లు కావచ్చు, మా నాయకుల్ని కావచ్చు, మమ్మల్ని కావచ్చు, వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడతాడో ఇవన్నీ కూడా సాక్ష్యాలు మేము మీకు కూడా ఇస్తాం. మీరు నిజంగా చేయాలి, 2 పక్కలా చేయండి. అదేవిధంగా సీమరాజా అని ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతను కూడా ఎన్ని బూతులు మాట్లాడుతారు, నిద్ర లేస్తే వీళ్ళు బూతులు మాట్లాడి మమ్మల్ని తిట్టడానికి సరిపోతుంది వాళ్ళ టైం అంతా. మీ టీడీపీ పేడ్ ఆర్టిస్టులు కొంతమంది ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి మరీ బూతులు తిట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళు అందరూ మీకు నిజంగా తప్పు చేస్తుంటే అందరిని ఈక్వల్గా చూసి వాళ్ళని కూడా మీరు కేసులో పెట్టాలి. అలా కాకుండా ఒకే పార్టీని టార్గెట్ చేస్తా దానికి కౌంటర్ ఇచ్చి మీరు తిట్లు తిట్టిన దానికి కౌంటర్ ఇచ్చిన వ్యక్తులందరికీ అరెస్టులు చేసుకుంటూ భయపెట్టే కార్యక్రమం చేస్తే భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఇక్కడ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. తప్పకుండా ఈరోజు ఈ కిడ్నాప్కి పాల్పడిన ప్రతి ఒక్క పోలీస్ అధికారుల్ని చట్టం ముందు నిలబెట్టి వాళ్ళందరికీ శిక్ష పడేలాగా, అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏ కోర్టులో అయినా తప్పకుండా నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను, మా టీము, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ కూడా పోరాడతామని తెలియజేస్తూ, మరొకసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన న్యాయస్థానానికి, అదేవిధంగా మాకు పోలీస్ అధికారులు చాలామంది అంటే రెస్పెక్ట్ ఉంది. ఇలాంటి కొంతమంది అధికారుల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెడ్డ పేరు వస్తుందని మరొకటి తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, నిన్న జరిగిన దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మా కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులు తెలియజేసింది ఏంటంటే, ఆ కంప్లైంట్లో రాసింది 2024 డిసెంబర్ 11వ తేదీ పెట్టిన కామెంట్కి ఈయన అప్పుడు అదే రోజు రిప్లై ఇచ్చారంట. అది ఈరోజు గుర్తొచ్చి ఈరోజు అరెస్ట్ చేశారు. అదేవిధంగా దాని తర్వాత 2024 జనవరిలో ఉండేది, 2025లో ఉండేది. అంటే ఇది ఒక మోడస్ ఆపరేటింగ్గా ఆయన పాతవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొని అన్నీ ఒకే చోట పెడితే ఇబ్బంది కాబట్టి ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో పెట్టడం, 10 కేసులు 20 కేసులో పెట్టడము, వాళ్ళని పూర్తిగా తిప్పడం, ఇది ఒక మోడస్ ఆపరెంటిగా చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు పోలీసులు చేస్తున్నట్టు ఒక తీవ్రవాదుల్ని చూసినట్టు, అంటే మీరు ఏదైనా ఒక తీవ్రవాద సంస్థల్లో ఇంకోరినో ఒక పెద్ద కేసులు పెట్టినప్పుడు ఈ విధంగా చేస్తారు. ఆ విధంగా ఇప్పుడున్న పోలీసులు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాము. రిటర్న్ కంప్లైంటే గుర్తిల్ని వ్యక్తులు ఎవరో ఒకటి తెలియదు, టీడీపీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరినీ పెట్టుకొని ఫొటోస్ ఏమీ లేదన్నా. మామూలుగా తంబిరెడ్డి గారు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఆయన పోస్టులు చేసేది ఏముండదు. వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే అది మరీ తీవ్రంగా ఉంటే దాన్ని కామెంట్ చేస్తారు. సరే, మీరు ఆ కామెంట్ నిజంగా మీకు తప్పు అనిపించింది, మీ చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవచ్చు, మీ చట్టపరంగా మీరు కేసు పెట్టడం మీకు అధికారం ఉంది. అదేవిధంగా ఆ పోస్ట్ పెట్టడం మీద చర్యలు తీసుకోవాలి. మా మీద చర్యలు తీసుకుంటే పోస్ట్ పెట్టిన చర్యలు తీసుకోవాలి. అంతా ఒక చట్టానికి మీరు నోటీస్ ఇచ్చి తీసుకుని అన్ని చట్టానికి ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయాలి. మీరు కిడ్నాపులు చేసి 48 గంటలు పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేయకుండా చేసుకోవడం తప్పని చెప్పి మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. నా పేరు తంబిరెడ్డి, తుమ్మలగంట గ్రామ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడిని. నాకు బాలాజీ ఖాన్లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నది.
అక్కడికి ఒక ఒక అతను వచ్చి క్యాటరింగ్ కావాలి అనేసి అడిగాడు. సరే మాట్లాడదామని కూర్చోండి సార్ అంటే, లేదు మా సారు కారులో ఉన్నారు. కారులోకి రండి కారులో కూర్చొని మాట్లాడదాం అనేసాను. సరే నేరుగా వెళ్ళాను. ముందు సీట్‌లో సిఐ గారు కూర్చోనున్నారు. మనకి ఎవరని తెలీదు. సార్ ఏం క్యాటరింగ్ కావాలో మీకని అడిగాను నేను. రండి కార్లో కూర్చొని మాట్లాడతారండి అంటే, సరే నేను జనరల్ క్యాజువల్‌గా అయితే కార్లో కూర్చున్నాను. కార్లో కూర్చోవడం నా పక్కన ఇంకొక అతను వచ్చి ఫోర్స్‌గా తోసి లోపల నన్ను మధ్యలో కూర్చోబెట్టి ఈ సైడ్ ఒకతను, ఈ సైడ్ ఒకతను ఫాస్ట్‌గా కారు తీసుకెళ్లారు. కారు తీసుకెళ్ళిపోయి 100, 120 తొక్కుంటూ ఇక్కడ నుంచి బాలాజీ కాలనీ నుంచి సదరన్ స్పైస్ వరకి తీసుకెళ్లారు. సదరన్ స్పైస్ కాడ ఆపి అప్పుడు చెప్పారు, గుంటూరు జిల్లా పోలీసులమండి మేమనేసి. అక్కడ నుంచి గుంటూరుకి 7:30 మార్నింగ్ 7:30కి తీసుకెళ్ళి మొత్తం మార్నింగ్ 9 వరకు తిప్పారు. ఎస్పీ ఆఫీసు మొత్తం తిప్పుకొని 10:30కి ఒక పాడుబడిన క్వార్టర్స్ లాగా ఉన్నది అది. ఆ క్వార్టర్స్లో తీసుకెళ్ళి పెట్టడం జరిగింది నన్ను. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్ని మెడిసిన్స్ లేవు, ఏం లేవు. చెప్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఒక రౌడీయుజంగా తీసుకెళ్ళి ఆడికెళ్ళి పెట్టేశారు. సార్ 31వ తారీఖు నైట్ తీసుకెళ్ళిన వారు 1వ తారీఖు అక్కడే ఉన్నాం. 2వ తారీఖు 10:30కి వచ్చి నీ మీద ఆరండాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, మీరు ఆడికి రావాలనేసి అన్నారు. సరే వాళ్ళే వచ్చి డేట్ మార్చి సంతకం పెట్టుకుపోయారు. తర్వాత లాలాపేటలో కూడా మీ మీద కేసు ఉంది, లాలాపేటలో రాయపాటి అరుణ గారు కేసు పెట్టారు, లాలాపేటకి వెళ్దాం అనేసి అప్పుడు 2:30కి తీసుకెళ్లారు. 2:30కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ, మా వాళ్ళందరూ వచ్చి నాకు దగ్గరుండి అన్నీ చేసిన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్నీ అక్కడ మాన్యువల్ అన్నీ చూసుకున్నారు. అక్కడ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి నాకు మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, హర్షిత్ అందరూ దగ్గరుండి అక్కడ విజయవాడలో బెయిల్ వచ్చేదానికి చాలా కృషి చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.